ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ సమయంలో పూర్తి మరచివ కావాలి. బాగా చదువుకోవాలి. మీ చార్ట్ లేక రిజిస్టర్ను ఉంచాలి. స్మృతిలో ఉంటూ మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అంతిమ వినాశ దృశ్యం చూసేందుకు ధైర్యశాలురు కావాలి. నేను ఆత్మను అను అభ్యాసం ద్వారా దేహభావం నశిస్తూ పోవాలి. ఈరోజు వరదానము: దేహభావాన్ని త్యాగం చేసి నిక్రోధిక అయ్యే నిర్మాంచిత్ భవ. ఏ పిల్లలైతే దేహభావంను త్యాగం చేస్తారో వారికి ఎప్పుడు క్రోధం రాదు. ఎందుకంటే క్రోధం వచ్చేందుకు 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఎవరైనా అసత్యం చెప్పినప్పుడు. రెండవది, ఎవరైనా గ్లాని చేసినప్పుడు. ఈ 2 మాటలే క్రోధానికి జన్మనిస్తాయి. ఇటువంటి పరిస్థితిలో నిర్మాంచితులు అనే వరదానం ద్వారా అపకారులకు కూడా ఉపకారం చేయండి. తిట్టేవారిని ఆలింగనం చేసుకోండి. నిందించేవారిని సత్యమైన మిత్రులుగా భావించండి. అప్పుడు అద్భుతమని అంటారు. ఎప్పుడైతే ఇటువంటి పరివర్తనను చూపిస్తారో అప్పుడు విశ్వం ముందు ప్రసిద్ధమవుతారు.